రాష్ట్రంలో రేవంత్ రెడ్డి తప్ప ఎవరూ సంతోషంగా లేరన్నారు కేటీఆర్. ఆయన మంత్రివర్గంలో ఉన్న మంత్రులు కూడా సంతోషంగా లేరని ఎద్దేవా చేశారు. ఒక వ్యక్తి చేతిలో ఒకసారి మోసపోతే ఆ తప్పు మనది కాదు, కానీ రెండోసారి మోసపోతే ఆ తప్పు మనదే అవుతుందని వ్యాఖ్యానించారు. వచ్చే జీహెచ్ఎంసీ అయినా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని క్యాడర్కు పిలుపునిచ్చారు. బీజేపీ కాంగ్రెస్కు కర్రు కాల్చి వాత పెట్టాలన్నారు కేటీఆర్. మంచి నాయకుడిని గెలిపించుకుంటే మనకు కూడా మంచి జరుగుతుంది. అదే రేవంత్ రెడ్డి లాంటి మోసగాళ్ళని గెలిపించుకుంటే తులం బంగారము రాదు, మీకు గోల్డ్ కాదు రోల్డ్ గోల్డ్ కూడా రాదు ఆఖరికి. అందుకే నేను మీ అందరినీ కోరేది, సందర్భం ఏదైనా అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్కు కర్రుగాల్చి వాత పెట్టాలి. తప్పు మనదైతుంది, వాళ్ళదైతుంది. రెండోసారి కూడా వాళ్ళ చేతులనే మళ్ళా మోసపోతే తప్పు మనదైతుంది. కాబట్టి జాగ్రత్తగా మనందరం కూడా భవిష్యత్తులో అది జిహెచ్ఎంసీ ఎన్నిక వచ్చినా, శాసనసభకు ఎన్నికలు వచ్చినా, పార్లమెంటుకు వచ్చినా ఖచ్చితంగా మన తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్ గారి నాయకత్వం, ఈ గులాబీ జెండా అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని అందరం కూడా ఏకోన్ముఖంగా కదులుదాం.